హాయ్ హలో అండి. నేను మీ సుధను. నేను బాగున్నాను. మీరు కూడా ఆ స్వామి అమ్మవార్ల కరుణా కటాక్షాలు ఎప్పుడూ నిండుగా మెండుగా మీతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సుధామూరంపుడి. ఈరోజు వెంకటేశ్వర స్వామికి అంటే ఆషాఢ మాసంలో లాస్ట్ శనివారం కదండి. ఆ స్వామి అమ్మవార్లను నేను ఎలా ఆరాధన చేశాను, అలాగే పిండి దీపారాధన ఎందుకు చేయాలి అనేది షేర్ చేస్తున్నాను. ముందుగా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు ఎందుకు పెడతారో తెలుసా? వాటి గురించి తెలుసుకుందామా మరి? ముందుగా కొత్తగా చూసేవారైతే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ దాకా వస్తాయి. ఉదయాన్నే నిద్రలేచి ఇలా ఇల్లంతా శుభ్రపరచుకున్నానండి. బయట విపరీతమైన వర్షం అండి. వర్షంలో కూడా మనం పూజ చేసుకోవాలని సంకల్పించుకున్నాం కాబట్టి శుచి శుభ్రత చాలా ముఖ్యం. ఇది మన కిచెన్ అండి. కిచెన్లో ఆగ్నేయ దీపం పెట్టుకుంటాను కదా అన్నపూర్ణమ్మకి, అందుకనే ఆగ్నేయ దీపం పెట్టుకోవడానికి కూడా ఇల్లంతా శుభ్రపరచుకున్నాను. ఇది మన పూజా మందిరం. ఇరువైపులా చెట్లను నాటుకున్నానండి. కుండీలలో ఎంతో అందంగా కనిపిస్తుంది కదా. మన ఆడవారి లక్షణం ఏంటి అంటే ఉన్న దాంట్లో సంతోషంగా జీవించాలనే కదండి ప్రతి ఒక్కరి ఆలోచన. ఉన్న దాంట్లో అందంగా కనిపించాలనే కదా మనం అనుకుండేది. అందుకే ఇరువైపులు ఇలా చెట్లను నాటుకున్నాను. గుమ్మం ముంగట దీపారాధన చేసుకుందాం పదండి. అంటే ముందుగా ఇక్కడ ముగ్గు వేసుకుంటున్నాను. బయట వేయడానికి కుదరట్లేదు, ఈరోజు వర్షం ఉంది కదా. ఇంకా బయట మామూలుగా నీళ్లు చల్లేసి ఇక్కడ ముగ్గు వేసుకుంటున్నాను. ప్రతిసారి ఇక్కడ వేసుకుంటానండి, ఎందుకంటే పూజా మందిరం కదా ఇది మనది, అందుకని. తర్వాత శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి, అలాగే శనీశ్వరునికి విశేష పూజలు అనేది మనం చేస్తూ ఉంటామండి. మనమంతా చేస్తాము. శనివారం అంటే వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి తప్పకుండా మనం పూజలు అనేది చేస్తూ ఉంటాం కదండి. అయితే దీపారాధన సమయంలో ఎవరికి తాహతుకు తగ్గట్టు వెండి దీపాలు, కంచు, మట్టి, ఇత్తడి వాటితో దీపారాధన చేస్తూ ఉంటాం కదండి. అయితే దీపారాధన చేయడానికి సరి అయిన పద్ధతి అంటే పిండి ప్రమిదలలో చేయడం అండి. వాటి గురించి కూడా మీకు షేర్ చేస్తాను. ఇక స్నానానంతరం అండి ఇక్కడ నేను అగ్నేయ దీపంతో స్టార్ట్ చేస్తాను నా పూజ అనేది. ఎందుకంటే నైవేద్యాలు ఏమైనా చేసుకోవాలనుకున్నా, పాలు పొంగించుకోవాలనుకున్నా కూడా నేను ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాను కాబట్టి. పక్కనే కిచెన్ అంటే పొయ్యి ఉంటుంది కదండి మన స్టవ్, అది కూడా శుభ్రపరచుకున్నాను. తర్వాత ఇక్కడ ఆగ్నేయ దీపం పెట్టుకున్నానండి. అన్నపూర్ణమ్మకి దీపం, ధూపం, నైవేద్యం సమర్పించుకున్నాను. ఆ తర్వాత మనం మంగళవారం, శుక్రవారం, శనివారం, గురువారం ఇలా తప్పకుండా నేను ద్వారపూజ చేసుకుంటానండి. ద్వారపూజ అంటే పెద్ద హైరాణ ఏం అవసరం లేదండి. ఇక్కడ దీపం పసుపుతోటి చక్కగా ముగ్గు అలుక్కొని చక్కగా ముగ్గులు వేసుకుంటాను. పిండి ముగ్గుతో ఇరువైపులా పువ్వులు పెట్టుకొని ఒక అగరబత్తి అయినా వెలిగించుకుంటానండి. అదే నేను ద్వారపూజ అని భావిస్తాను. ఆ తర్వాత పిండి ప్రమిదలతో కదండి ఈరోజు మనం దీపారాధన చేసుకున్నది. ఎలా చేసుకున్నాను పిండి ప్రమిదలు అనేది కూడా తర్వాత మీకు ఎప్పుడైనా వీలుంటే షేర్ చేస్తానండి. ముందుగా బియ్యం పిండి అండి కావాల్సింది. ఇక్కడ బియ్యం పిండిలో కొద్దిగా ఆవు పాలు, బెల్లం తురుమండి వేసి కలుపుకొని ఒక పావు గంట అలా పక్కన ఉంచుకున్నాను. తర్వాత ఇలా పిండి అంటే దీప ప్రమిదల్లాగా ఇలా చేసుకున్నానండి. ఒత్తుకుంటూ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ నామాలు పెట్టుకున్నానండి, వెంకటేశ్వర స్వామి నామాలు. ఈరోజు శనివారం కదా, మరి వెంకటేశ్వర స్వామికి కదా మనం పూజ చేసేది, అందుకని ఇలా చేసుకున్నాను. ముఖ్యంగా పిండి దీపారాధనలో దీపారాధన చేయడం వల్లనండి అనుకున్న కార్యాలు నెరవేరి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయండి. ముఖ్యంగా ఇలా స్వామి అమ్మవార్లు అంటే నిన్న శుక్రవారం కదండి, ఇక్కడ ఉన్న పూలను అంటే నిర్మాల్యాలంతా తొలగించేసుకొని శుభ్రపరచుకున్నాను. ఆ తర్వాత స్వామివారికి గంధం కుంకుమ బొట్లను అలంకరించుకున్నాను. స్వామి అమ్మవార్ల ఫోటో ఉంటే పెట్టుకోండి. తర్వాత ఎవరింట్లో అయినా ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది కదండి వెంకటేశ్వర స్వామి అమ్మ, ఆ ఫోటోను పెట్టుకొని గంధం కుంకుమ బొట్లను అలంకరించుకోండి. ఆ తర్వాత ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన ప్రీతి అయినా కూడా మాల అంటే తులసి మాల అండి. తులసి మాలను కూడా సమర్పించాను స్వామి అమ్మవార్లకు. తర్వాత విరజాజి మాలలను కొద్దిగా అందరికీ సమర్పించేశాను. అమ్మవార్లకి, శివయ్యకి ఇలా సమర్పించుకున్నాను. తరువాత మనం రాగి చెంబు తప్పకుండా ఉండాలి కదండి మన పూజా మందిరంలో. అందులో కొద్దిగా పుష్పం అంటే ముందుగా కొద్దిగా శుద్ధ జలము, పసుపు, కుంకుమ, అక్షతలు, కొంచెం జవ్వాది పౌడర్ వేసానండి. వేసి ఒక ఎరుపు ఏ పువ్వైనా వేసుకోండి. ఆ తర్వాత ఇంకా నా దగ్గర ఎరుపు కలర్ ఏం లేదు కాబట్టి గులాబీ పువ్వును వేసుకున్నాను. ఇక్కడ మనం పిండి దీపారాధన చేసుకుంటున్నాం కదండి. ఈ పిండి దీపారాధన అంటే మనము బొట్టు పెట్టినప్పుడు సాక్షాత్తు అంటే ఆహ్వానం చెప్పకన్నా ముందు మనం బొట్టు పెట్టామంటే సాక్షాత్తు స్వామి అమ్మవార్లు మన ఎదురుగా ఉన్నారని భావించాలండి. తప్పకుండా అక్కడే ఉంటారు. మన మాట, మన ప్రవర్తన అంతా చూస్తూనే ఉంటారు అక్కడ స్వామి అమ్మవార్లు మన దగ్గరే మన ఎదురుగా కూర్చొని అని భావించాలండి. మన మనసుకి, మన బ్రెయిన్కి ఆ తండ్రి మన ఎదురుగే ఉన్నారు, మన పూజ అంతా చూస్తున్నారు, వింటున్నారు, మన బాధ అంతా అని భావించాలండి. ఇది తప్పకుండా చేయాలి ప్రతి ఒక్కరూ. ఇలా దీపారాధన చేసుకున్నాను. ముందుగా మనం ఆచమనం చెప్పుకోవడానికి పాత్రలు 2 ఉండాలండి. ఇంకా ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను కదా, మనం యథావిధిగా పూజ అనేది చేసుకోవాలి. ముఖ్యంగా బియ్యం పిండితో చేసిన ప్రమిదలతో దీపారాధన చేసినట్లయితే అనుకున్న కార్యాలు నెరవేరుతాయండి. అంతేకాకుండా మనకున్నటువంటి అప్పులు తీరిపోతాయి, మానసిక ప్రశాంతత కలుగుతుందండి. ముఖ్యంగా ఇది మన జీవితంలో ప్రశాంతత ఉంటేనండి ఏదైనా సాధించవచ్చు. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా.
ప్రశాంతత మన జీవితంలో ఉంది అని అనుకుంటేనండి అది ఏ పనైనా సక్సెస్ అవుతుందని ఒక భావన మనలో ఉంటుంది కదా. ప్రతి ఒక్కరు నమ్ముతారా ఈ విషయాన్ని? నేనైతే ఖచ్చితంగా నమ్ముతానండి. ఇంట్లో ఒక ప్రశాంతత ఉందంటే ఒక పాజిటివిటీ నెలకొంది అని పాజిటివిటీ ఉన్నట్లంటే ఏ పని చేసినా అది సక్సెస్ అవుతుంది, ఇంకా తిరిగి చూడరండి అలా అనమాట. అందుకే పిండి దీపారాధనలతో దీపారాధన చేసినట్లయితే మనకు మెయిన్గా అప్పులంటే చెట్టుకన తీరిపోవండి. ఏదైనా కూడా స్వామి అమ్మవార్లు ఒక దారిని చూపిస్తారు. ఆ దారిని పట్టుకొని మనం వెళ్ళాలే కానీ మనం ఈ పూజ చేసినట్లయితే ఎమ్మటే కోటీశ్వరులం అయిపోతామంటే అది జరగని పని కదండి. మనం చేసుకోవాలి, ఏ పనైనా మనం చేసుకుంటూ తండ్రి నాకు ఈ దారి కనిపించట్లేదు నువ్వు చూపించు తండ్రి అని వేడుకోవడమేనండి మనం చేసేది. తప్పకుండా ఆ దారి చూపిస్తాడు ఆ తండ్రి. అందుకని మనము స్వామివారి నామాలు రానట్లయితేనండి ఓం వెంకటేశ్వర స్వామి అంటే మనకు వచ్చిందే ఏదైనా కూడా మనం హైరాణ పడవద్దండి. ఓం నమో నారాయణ నమః, ఓం నమో నారాయణ నమః అనుకుంటూ చదవండి. లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనుకుంటూ చదవండి. ఇప్పుడు బుక్స్ అన్నీ దొరుకుతున్నాయండి. ఒకవేళ బుక్స్లో కూడా చదవడం రాదు, చేసుకోవడం రాదు అన్న వారికేనండి ఇది. చక్కగా ఏ మంత్రాలు రాపోయినా టెన్షన్ పడవసరం లేదు. చక్కగా ఆ స్వామివారి నామం పఠిస్తూ 7 శనివారాల సంకల్పం చేసుకున్నట్లయితేనండి మన అప్పుల బాధలు తీరిపోవడానికి ఒక దారి చూపిస్తాడు ఆ తండ్రి. అలాగే మన ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ఈ రెండు ఉన్నాయంటే మనం హ్యాపీనే కదండి మన జీవితం అంతా. అలా భావించండి. ముఖ్యంగా మనం నమ్మకంతో చేస్తే ఏ పనైనా ఇట్టే తీరిపోతుందండి. నా నమ్మకం అది. గట్టిగా నమ్మి చేయండి. ఆ తర్వాత మనకు దుర్గమ్మకి నేను తప్పకుండా చెప్పే ఒక మాట కదండి. దుర్గమ్మకి తప్పకుండా నేను ఎరుపు అక్షంతులు కొన్ని పుష్పాలు తీసుకొని ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః అనుకుంటూ అమ్మకి ఇలా పాదాల దగ్గర పుష్పాలు అక్షంతలు విడుస్తూ నేను అమ్మ నామాలు చదువుకుంటూ, అమ్మ నామాలు 21 ఉన్నాయి కదండి. లలిత అమ్మ సహస్రనామాలు చదివినంత పుణ్య ఫలితమే ఉంటుంది. అందుకని ఆ నామాలు చదివేసుకుంటాను నేను. టైం లేనప్పుడు ఇలా చదువుకుంటాను, టైం ఉంటే లలిత సహస్రనామం చదువుకుంటానండి. ఈ విధంగా ధూపం కూడా నిండుగా వేసుకున్నాను. నైవేద్యం వచ్చేసండి ఈరోజు మనం పానకం వడపప్పు పెట్టాము. నైవేద్యంగా ఏదైనా సమర్పించవచ్చు అండి. చక్కెర పొంగలి, పులిహోర, పాలు, పండ్లు నైవేద్యాలు ఏదైనా సమర్పించవచ్చు. ఇదే అని పర్టికులర్గా ఏం లేదు. ముఖ్యంగా పానకం వడపప్పు అయితే చాలా ప్రీతి స్వామివారికి. అందుకనే పానకం వడపప్పు నేను చేశాను. ఇంకా అర్ధచంద్రాకారం చెప్పాను కదండి, నిన్న ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను కదా. అర్ధచంద్రాకారంలో శివయ్యకి మాత్రమే అర్ధచంద్రాకారం నీరాజనం ఇవ్వాలి. ఆ తర్వాత ఇలా దీపారాధన చేసుకున్నానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముఖ్యంగా దీపారాధన చేసుకోవడం వల్ల సకల సంపదలు మనకు నెలకొంటాయండి. ఇలా నమ్మకంతో చేయండి. అన్ని అష్టైశ్వర్యాలు మన సొంతం అవుతాయని నమ్మకంతో చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.